ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో ఆ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 34వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనే నన్ను తప్పించెను. ప్రియులారా, ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఇక్కడున్నటువంటి భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, నేను యెహోవా యొద్దకు వెళ్ళి విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దావీదు అమాలేకులు దావీదు మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ అమాలేకులు తన భార్యలను, తన పిల్లలను అంతటిని కూడా సమస్తాన్ని కొల్లగొట్టుకొని తీసుకెళ్తారు. అలాంటి పరిస్థితిలో దావీదు దేవుని బట్టి ధైర్యం కలిగి ఉన్నాడు. ప్రభువా, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. విచారణ చేసినప్పుడు మరలా నువ్వు యుద్ధానికి వెళ్ళు, నువ్వు కోల్పోయినవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటావని చెప్పినప్పుడు దావీదు తిరిగి యుద్ధానికి వెళ్ళినప్పుడు తను ఏదైతే కోల్పోయాడో సమస్తాన్ని కూడా తను తిరిగి సంపాదించుకుంటాడు. తన భార్యలను, తన పిల్లలను ఏది కూడా తక్కువ కాకుండా కోల్పోయినవన్నీ కూడా తిరిగి సంపాదించుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ చూడండి ఏమంటున్నవాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అంటున్నాడు అనమాట. దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమల కాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల కాలంలో ఉన్నప్పుడు ఏ మనుషుని యొద్దకు వెళ్ళి ఏ మనుషుని యొక్క సహాయాన్ని అతను ఆశ్రయించలేదు. కానీ దేవుని యొద్దకు వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు అంట అతనికి జవాబును కలగచేశాడంట, జవాబు ఇచ్చాడంట, ఉత్తరాన్ని ఇచ్చాడంట దేవుడు. అంటే తను చేసినటువంటి ప్రార్థనకు జవాబును పొందుకున్నాను అని చెప్పి ఈరోజు మనకు తెలియచేస్తా ఉన్నాడు బిడ్డలారా. అంత మాత్రమే కాకుండా చూడండి, నాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఎన్నో గందరగోళమైనటువంటి పరిస్థితులు గుండా దావీదు జీవితం కూడా ప్రయాణించింది. ఎన్నో అవాంతరాలు, ఎన్నో అభ్యంతరాలు, సౌలు నుండి తప్పించుకోవటానికి ఎన్నో రీతిలుగా కొండలల్లా, గుట్టలల్లా, గుహలల్లా సౌలు యొక్క శత్రువుల నుంచి దావీదు తప్పించుకోవటానికి ఎన్నో రీతిలుగా దేవుడు దావీదు తన ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఎన్నో రీతిలుగా తను దాక్కుంటూ బ్రతికినటువంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. చూడండి, ఎంతో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో దావీదు జీవితం కొనసాగింది. తనను భయపెట్టేటువంటి సందర్భాలు దావీదు జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. తనను బెదిరించేటువంటి సందర్భాలు దావీదు జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితులలో చూడండి, దావీదు అంటున్నాడు, నాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఆయనే నన్ను తప్పించాడు అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్డలారా. చూడండి, ఎందుకు దేవుడి మీద ఆధారపడవలసి వచ్చింది దావీదు అంటే, దావీదుకి దేవుడు తప్ప వేరే ఎవ్వరు లేరు. తన కష్టంలో ఉన్నప్పుడు, తన భయంలో ఉన్నప్పుడు, తన ఆందోళనలో ఉన్నప్పుడు, తన చుట్టూ ఉన్నటువంటి అలుముకున్నటువంటి పరిస్థితులల్లో దావీదుని దేవుడు తప్ప వేరే ఏ మనిషి కూడా విడిపించేటువంటి పరిస్థితి తన కళ్ళ ముందు కనిపించట్లేదు. అందుకే అలాంటి క్లిష్టకరమైనటువంటి మార్గాల గుండా దావీదు ప్రయాణం చేసినప్పుడు కేవలం అతను దేవుని మీద ఆధారపడాడే తప్ప ఏ మనుషుని మీద దావీదు ఆధారపడినట్లుగా ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. ప్రతి సందర్భంలో కూడా దావీదు దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. తను గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు కూడా, చిన్న వయసు నుంచి కూడా అడవుల్లో గొర్రెలు కాస్తూ ఉన్నప్పటి నుండి కూడా దేవుని మీదే ఆధారపడుతూ బ్రతికాడు. దేవుని వైపే చూస్తూ బ్రతికాడు. దేవుని మీదే ఆనుకుంటూ బ్రతికాడు. అన్ని రీతుల్లో, అన్ని సమయాలలో కూడా దేవుడే నాకు దిక్కు, దేవుడే నాకు సహాయకుడు, దేవుడు తప్ప నాకు వేరే మనుషుడు లేడు అని దావీదుకు తెలుసు. కాబట్టి దావీదు ఏ వయసులో కూడా దేవుడి నుండి తను దూరం అయిపోయినటువంటి పరిస్థితి దావీదుకు రాలేదు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఈరోజు నీ జీవితము అనేకమైనటువంటి ఆపత్కాలమైనటువంటి పరిస్థితులను చిక్కుని ఉన్నావేమో, భయంతో బ్రతుకుతూ ఉన్నావేమో, ఆందోళనతో బ్రతుకుతూ ఉన్నావేమో, అనేకమైన చింతలతో, బాధలతో, కష్టములో, దుఃఖములో, శ్రమలో, ఇబ్బందులలో నీ జీవితాన్ని నువ్వు ఈడ్చుకుంటూ వస్తూ ఉన్నావేమో. ఈరోజు నీకు కలిగినటువంటి భయాల నుంచి, నాకు కలిగినటువంటి ఆపదల నుంచి, నాకు కలిగినటువంటి శ్రమల్లో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు?
నేను ఎంతో లోతుగా ఇరుక్కొని పోయాను ఈ శ్రమలో. నేను ఎంతో లోతులో ఉన్నాను, ఒక గుంటలో ఉన్నట్లుగా నా జీవితం ఉంది. ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను. ఈ సిచ్యువేషన్స్లో నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారు, ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరు తీసుకొస్తారని చెప్పి ఒకవేళ నలుదిక్కులను ఎదురు చూస్తూ ఉన్నావేమో బిడ్డలారా, ఏ మనుషుడు నీకు సహాయం చేయలేడు. కానీ దేవుని మీద నువ్వు దావీదులాగా నీవు దేవుని మీద ఆధారపడితే దేవుడే నేను బయటకు తీసుకొచ్చేవాడు. ఆపదలన్నింటిలో నుండి నేను దేవుడు బయటికి తీసుకొస్తాడు. శ్రమలన్నింటిలో నుండి దేవుడు నేను బయటికి తీసుకొస్తాడు. భయంకరమైన పాప ఊబుల నుంచి ఆయనను బయటికి తీసుకొస్తాడు. ఏ విధమైనటువంటి పరిస్థితి అయినా సరే, ఏ విధమైనటువంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు చిక్కుకున్నా సరే, దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే, దేవునికి నీ సమస్యను అప్పగిస్తే, దావీదులాగా నీవు కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడే నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. దేవుడే ఆ పరిస్థితుల నుంచి నీకు సహాయం చేస్తాడు. నీవు ఉన్నటువంటి పరిస్థితిలో నీకు జవాబును దయచేస్తాడు. నీకున్నటువంటి భయాల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు బిడ్డలారా. కనుక దేవుని మీద ఆధారపడండి, దేవుని వైపు చూడండి, దేవుని మీద ఆనుకోనండి. దేవుడే నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. విశ్వాసంతో ఉండండి, దేవుని వైపు చూడండి. దేవుడి నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ జీవితంలో కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడి ఇట్టి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడమైన మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల వేళ నా ప్రభా, ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు ప్రభా, దావీదు అంటున్నాడు, నాకు కలిగిన భయాలన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. నేను ప్రార్థించినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని చెప్పి సమాధానం చెప్తూ ఉన్నాడు ప్రభా. ఈరోజు దావీదు యొక్క క్లిష్టకరమైనటువంటి మార్గాల గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు తనని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. దావీదు జీవితంలో కార్యాలు చేశావు, దావీదుకి ఉత్తరం ఇచ్చావు, దావీదుని ఆపత్కాల పరిస్థితుల నుంచి విడిపించి ఉన్నావు ప్రభా. ఈ ఉదయకాల వేళ ఈ సమయంలో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నీ బిడ్డలందరి మీద నీ కనికరాన్ని చాపండి ప్రభా. వాళ్ళకున్న భయాల నుండి విడిపించండి, వారికున్న దుఃఖకరమైన పరిస్థితుల నుండి విడిపించండి. వారికి ఉన్నటువంటి చింత, బాధ, కష్టము, శ్రమ, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితుల నుంచి నీవే వారిని విడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. వారి జీవితమునైనా ఒక భయంకరమైనటువంటి ఊబులో ఇరుక్కొని పోయి ప్రభా, అయ్యో నేను బయటికి రాలేకపోతున్నాను, ఎవరు నన్ను విడిపిస్తారు? అప్పుల ఊబులో ఇరుక్కుపోయి ఎంతోమంది అల్లాడిపోతూ ఉన్నారు ప్రభా. ఎవరు నన్ను విడిపిస్తారు? ఎవరు నన్ను తప్పిస్తారు? ఈ శ్రమలో నుండి, ఈ బాధల నుండి ఎవరు నాకు సహాయం చేస్తారని ప్రభా నలుదిక్కులా ఎవరైతే ఎదురు చూస్తున్నారో తండ్రి, అట్టి వారందరి మీద నీ కనికరాన్ని చాపండి నాయన. అట్టి వారందరి మీద నీ కనికరాన్ని చాపండి ప్రభా. వాళ్ళకున్నటువంటి పరిస్థితులన్నిటి నుండి విడిపించండి నాయన. వారికి ఉన్నటువంటి బంధకాలన్నిటి నుండి విడిపించు నాయన. వారి జీవితంలో ఎదురైతున్నటువంటి తుఫాన్ల నుండి విడిపించు నాయన. అయ్యా, పాపము నుండి విడిపించు నాయన. శ్రమల నుండి విడిపించండి నాయన. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడిపించండి. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి ప్రభా. మీరే ఈ రాత్రి దర్శించండి నాయన. మీరే వారి జీవితంలో గొప్ప కార్యాలు తలపెట్టుమని వేడుకొంచున్నాను ప్రభా. మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకో. ఈ ప్రార్థనలో ఏకీమంచిన ప్రతి ఒక్కరిని కూడా బలపరచుమని వేడుకొంచున్నాను. మీరు ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.